హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అయితే ఈరోజు నేను వీడియోలో మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావలసినవి ఒక గ్లాస్ శనగపిండి, ఒక గ్లాస్ నెయ్యి, ఒక గ్లాస్ నూనె, 2 గ్లాసులు చక్కెర పంచదార. అంటే ఒక గ్లాసుకి శనగపిండికి 2 గ్లాసులు నెయ్యి నూనె, 2 గ్లాసులు పంచదార. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాము. పెనం కాలిన తర్వాత శనగపిండి వేపుకుందాం లైట్గా, పచ్చివాసన లేకుండా. సిమ్లో పెట్టి వేపుకోవాలి లైట్గా, మనకి స్మెల్ వస్తుంది తెలుస్తుంది, అప్పుడు దాకా వేపుకోవాలి. వేగిపోయింది, ఇది స్మెల్ వస్తుంది మనకు, అప్పుడే అర్థమవుతుంది వేగినట్టు. మళ్ళీ ఎక్కువ వేపితే బాగుండదు. ఇప్పుడు దించేసి ప్లేట్లో తీసేసుకుందాము. మళ్ళీ పెట్టుకొని అదే బాండ్లీ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు పంచదార 2 గ్లాసులు పంచదార ఉంది కదా, అది ఇందులో వేసేసుకుందాం. వేసుకున్నాక గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకొని పాకం రానిద్దాము. యువతల స్టవ్ ఈ లోపల యువతల స్టవ్ వెలిగించుకొని ఈ చిన్న బాండీ వేసుకొని ఇందాక 1 గ్లాసు నెయ్యి 1 గ్లాసు నూనె తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. ఇది తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి, మరుగుతూ ఉంటుంది ఈ లోపల. ఇది చిన్న మంట పెట్టుకుందాము. చిన్న మంట మీద వేడవుతూ ఉంటుంది. ఈ లోపల పాకం చేసుకుంటాము. పాకం అండి తేగపాకం రావాలి, తేగపాకం వచ్చేదాకా ఎదురు చూద్దాం. ఈ లోపల మనము దేంట్లోకైతే మైసూర్ పాకు తీసుకోవాలనుకుంటున్నామో లాస్ట్లో దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని రఫ్ చేయాలి. ప్లేట్ అంతా రాసి పెట్టుకున్నాము. రెడీగా రాసి పెట్టుకుంటే మనం మైసూర్ పాకు ఇంట్లో వేసేసుకొని కట్ చేసుకోవడం బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, తీగపాకం అంటే ఇలాగా లాస్ట్లో తీగలాగా రావాలి, అది తీగపాకం అంటారు. లేదా వేరే రకంగా చూపిస్తాము. తీగపాకం మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ మన పాకాన్ని చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. ఇలా తీసి ఇలాగా పాకాన్ని అన్నప్పుడు మనకి తీగలాగా వస్తే అది తీగపాకం. ఇది వచ్చింది చూడండి ఫ్రెండ్స్, తీగలాగా ఇది వచ్చేసింది పాకము. ఇప్పుడు దానిలో మనం పిండి వేసేసుకున్నాము. పిండి లైట్గా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పిండి వేసేసుకుందాము. పిండి వేసుకుని కలిపేసుకున్నాము. ఎక్కడ వంటలు కట్టకుండా స్పీడ్గా కలుపుకోవాలి. ఇప్పుడే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, వంటలు కట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడాను కలిపేసుకున్నాక వంటలు లేకుండా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక ఇప్పుడు కాగిన నూనె తీసుకుని ఇందులో పోసుకుంటూ కలుపుకోవాలి.
చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువసేపు యాగనీయకూడదు, ఎందుకంటే మనం పిండి చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు యాగనీయకూడదు. పిండిని నూనె పోసేసుకోవాలా, నెయ్యి నూనె కలిసి మరగబెట్టుకున్నాము, ఆ వేడి మీదే పోసేయాలి. అలా పోస్తేనే మనకి గుల్లగా వస్తుంది మైసూర్పాకు. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేదాకా కలుపుకుందాము. మనకి పాకం ముఖ్యం. ఇడ్లీలో మిశ్రమం ప్లేట్లో వేసేటప్పుడు ఆ వీడియో స్లిప్ అయింది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు, చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ముక్కలు ముక్కలుగా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చల్లారింది, ముక్కలు కట్ చేసి చూద్దాము. అసలు ఇలా కట్ చేయాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే అంత స్మూత్గా ఉంది, ఇరిగిపోద్దేమోనని. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో. ఊరికనే అట్టంటే మన ఇష్టం, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఊరికనే స్మూత్గా ఇరిగిపోతున్నాయి ఇవి, జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత స్మూత్గా ఉంటాయి పీసులు. నేను నార్మల్గా కట్ చేసాను, మీ ఇష్టం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ముక్కలు చూడండి, పట్టుకుంటే ఇరిగిపోతుంది, జాగ్రత్తగా తీసుకోండి, అంత స్మూత్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే మటుకి కరిగిపోతుంది. సూపర్ గుడ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.